ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు కూడా దేవుడు ప్రశస్తమైన వాక్యాన్ని మనకు అందించబోతున్నాడు. ఈ రోజు వాక్యాన్ని వింటున్న మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరిని కరుణించబోతున్నాడు, దేవుడు ఎవరిని హెచ్చించబోతున్నాడు, దేవుడు ఎవరికి తన దక్షిణ హస్తం చాపబోతున్నాడు, ఆయన ఎటువంటి వాడు, ఈ యొక్క విషయాలు మనం వినబోతూ ఉన్నాం. ఈరోజు వాక్యం వినుచుండగా నీ హృదయం తెరవబడబోతున్నది. వాక్యం వింటుండగానే నీ జీవితంలో అద్భుతకాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. వాక్యం వింటుండగానే నీ హృదయ తలుపులు తెరవబడి దేవుని శక్తితో నింపబడబోతున్నది. నీకున్న ప్రతి శోధన, ప్రతి బంధకాలు, నీకున్న ప్రతి బలహీనతలు దేవుడు తొలగించి తన శక్తిని ఇవ్వబోతూ ఉన్నాడు. గొప్ప బలముతో నింపబోతున్నాడు, సామర్థ్యంతో నింపబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా మన దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, ప్రార్థన చేసుకుంటాం. అందరి తలలు వంచి లార్డ్ జీసస్ హల్లెలూయా. యేసే జవాబు అనే కార్యక్రమం చేతులు సమర్పిస్తున్నా. నీవు జవాబు తండ్రి, నీలోనే జవాబు, నీలోనే ఆన్సర్ ప్రభువా తండ్రి. నీవు జవాబిచ్చే రక్షకుడవు, జవాబిచ్చే దేవుడవు నీవయ్యా. అద్భుతం చేసే తండ్రివి నీవయ్యా. ఆశ్చర్యంగా చేసే రక్షకుడు నీవు తండ్రి. అయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, దయచూపి నడిపించి అభిషేకించండి, అద్భుత కార్యం చేసి నడిపించండి తండ్రి. సమాధానంతో నింపండి ప్రభువా. ఈ ప్రజల యొక్క హృదయ నేత్రము తెరవండి నాయన. వాక్య వినుచుండగా వారి బంధకాలు తెగి ముక్కలైపోవును గాక తండ్రి. వాక్య వినుచుండగానే ప్రభువా వ్యాధుల బలం విరిగిపోవును గాక. నిరాశ, నిస్పృహ, నిర్వేదము, వేదన, ప్రతి కన్నీరు, మూగ రోదన యేసు క్రీస్తు నామములో ప్రతి శాపము ఇప్పుడు విరిగిపోమని చెబుతున్నాం. శక్తితో నింపబడును గాక తండ్రి. మీ బలము దిగి వచ్చును గాక. యేసు క్రీస్తు ప్రభావము గల వస్త్రపు చెంగు అల్లలాడును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తున్నని చెప్పిన మాట ప్రకారము తండ్రి మీ వాక్కు వారిని బాగు చేయును గాక. అయ్యా వ్యసనములో పడి కొట్టుకుంటున్న వారు తండ్రి ప్రభువా స్తోత్రము తండ్రి. అన్యాయ అక్రమంలో కొట్టుకుంటున్నటువంటి వారు యేసు క్రీస్తు నామములో విడుదల పొందాలని చెబుతున్నాం. ఇప్పుడే ఈ వాక్యం ప్రతి గుండెలో ప్రవేశించును గాక. జీవిత పరమార్థము తెలియచేయును గాక తండ్రి. ప్రతి వ్యసనపు కట్లు, ప్రతి బంధకాల కట్లు, ప్రతి ఒక్క ఇనుప సంఖ్యలు తెగి పోవును గాక అని చెబుతున్నాం. మీ సమాధానం ఇచ్చి నడిపించి బలప సహాయం చేయండి అయ్యా. శక్తితో బలముతో జీవంతో నింపండి, ఆత్మతో నింపండి అయ్యా. అద్భుతం జరిగించండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా అల్లలాడము అడుగుచున్నాము తండ్రి, అల్లలాడము అడుగుచున్నాము తండ్రి. మీకు స్తోత్రం. మీరు కృప నడిపించి బలప స్థిరపరచమని సహాయం చేయమని దయ చూపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. ఆదికాండం 18:14 చదువుకుంటాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కానీ ఈరోజు మనం నేర్చుకోవాలి ఏంటో తెలుసా? యెహోవాకు అసాధ్యమైన కార్యాలు చాలా ఉన్నాయి. దేవుడు చేయలేని పనులు చాలా ఉన్నాయి. దేవుడికి చాతగానివి చాలా ఉన్నాయి. ఎస్, మీరు ఉంటుంది ఖచ్చితంగా నిజం. దేవుడు చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఆయన చేయలేదు ఏంటో మనం చూడబోతూ ఉన్నాం. చూద్దాం ప్రియ దేవుని బిడ్డ. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34 చదువుకుంటాం. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించియున్నాను. ఇక్కడ దేవుడు పక్షపాతి కాలేడు. పక్షపాతం చూపి తీర్పు తీర్చడం ఆయన చేత కాదు. ఆయన న్యాయాధిపతి, ఆయన ఉన్నతమైన న్యాయాధిపతి. కానీ ఆయన పక్షపాతం చూపిస్తూ తన ప్రజలైనప్పటికీ వారిలో పాపం ఉంటే, తన ప్రజలైనప్పటికీ వాళ్ళలో దోషం ఉంటే, తన ప్రజలైనప్పటికీ వారు దేవునికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటే, న్యాయ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటే వారిని దగ్గరకు తీసుకొని మిగతా వాళ్ళని శపించడం, మిగతా వాళ్ళని శిక్షించడం ఆయన చేత కాదండి. ఆయన వల్ల కాదంతే. పక్షపాతం అంటే ఒకే ఒక దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక రోజున ఒక జడ్జిమెంట్ సీట్ వచ్చింది. ఒక పక్కన దావీదు నిలబడ్డాడు, ఒక పక్కన ఊరియా నిలబడ్డాడు. ఎవరికి న్యాయం తీరుస్తాడు దేవుడు? ఒక పక్కన ఎప్పుడు తన కోసం, తన రాజ్యం కోసం, దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం, తన ప్రజలను కట్టడం కోసం దివారాత్రులు శ్రమించి వందలాది వేలాది కీర్తనలు పడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక పక్కన ఎప్పుడు దేవుడు అంటే తెలియకుండా, హిత్తీయ వంశంలో పుట్టి దేవుడే ఎరగకుండా, దేవుడే తెలియకుండా మరి ఒక సైనికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరికి తీర్పు తీరుస్తాడు దేవుడు అంటే, దేవుడు ఊరియాకే సపోర్ట్ చేశాడు, దావీదును విడిచిపెట్టాడు. ఆశ్చర్యంగా ఉందా? ఎస్, ఇది నిజమండి. ఊరియా ఒక పక్కన నిలబడ్డాడు న్యాయం కోసం, ఒక పక్కన దావీదు నిలబడ్డాడు. దేవుడు ఊరియాను సపోర్ట్ చేశాడు, దావీదుకు శిక్ష వేశాడు. దావీదు ఎంత పెద్ద ఆరాధన చేసినా, ఇన్ని గీతాలు పాడినా, ఇంత గొప్ప ఆలయం కట్టడానికి తనకున్న సమస్తాన్ని మరి త్యాగం చేసి ఇచ్చిన, లక్షల కొలది ఇసుక రేణువులాగా ఆలయ నిర్మాణం కోసం తన దగ్గర సమస్తాన్ని ఖర్చు పెట్టిన
ఇసుక రేణువులాగా వెండి బంగారాలు మరకత మాణిక్యాలు పోగు చేసి పెట్టిన దేవుడు అతను మాత్రం ఒప్పుకోలేదని. కారణం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఉరియా పక్షాన న్యాయం ఉంది. ఉరియా పక్షాన ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క కనికరం ఉంది. దావీదు ఎంత గొప్పోడైనా సరే దేవుని ఉగ్రత అతని మీద దిగి వచ్చింది. కారణం ఏంటంటే, ఉరియా హిత్తీయుడు, కానీ దావీదు యొక్క సైన్యములో తనకు వచ్చిన మరి యుద్ధం చేసుకుంటూ బ్రతుకుతున్న ఒక వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజుల్లో సొంత కొడుకు అబ్షాలోం వ్యతిరేకమైపోయి తండ్రికి విరుద్ధంగా పనిచేస్తూ తండ్రి రాజ్యాన్ని కూల్చేయాలని, తండ్రి రాజ్యాన్ని మీద కక్ష గట్టి తండ్రి యొక్క ప్రజలందరినీ తన వైపు తిప్పుకొని యుద్ధం ప్రకటించిన రోజులు అవి. తన సొంత కుమారుడు ప్రియ దేవుని బిడ్డ అమ్నోన్ అనే ఒక వ్యక్తి తామార్ అనేటువంటి తన సొంత చెల్లెలు ప్రేమిస్తూ ఆమెను చెరిపి పాడు చేసిన రోజులు అవి. సొంత కొడుకులే తనకు పరువు తీస్తూ తన గుండెల్లో మంటను పెడుతూ రగిలిపోతున్న కాలం ఇది. సొంత కుమారుడు అబ్షాలోం తన అన్న అయినటువంటి అమ్నోనును చంపి ఒక ఇంట్లో కలకలం రేగినటువంటి కాలం అది. సొంత బిడ్డలే గుండెల్లో మంటలు రేపుతుంటే, సొంత ప్రజలే సొంత మామరూపులటువంటి మరి సౌలే తనకి భయంకర కష్టం తీసుకొచ్చిన రోజులు అవి. అటువంటి కాలాల్లోంచి దేవుడు విడిపించి, అటువంటి కాలాల్లోంచి దేవుడు రక్షించి సింహాసనం ఇచ్చిన తర్వాత ప్రియ దేవుని బిడ్డ తన సొంత బిడ్డలు వ్యతిరేకమైపోతున్న కాలంలో బిడ్డ కంటే ఎక్కువగా తన తండ్రి సైన్యాన్ని ప్రేమించి బాధ్యతగా దావీదు పక్షాన యుద్ధము చేస్తూ, దావీదు పక్షాన కనీసం తన ఇంటిని, తన భార్యను, తన అందమైన సౌందర్యంగా తన భార్యను కూడా పక్కన పెట్టి యుద్ధము కోసం బ్రతుకుతున్నాడు ఒక వ్యక్తి. దేశ క్షేమం కోసం బ్రతుకుతున్న ఒక వ్యక్తి, దేశాన్ని కాపాడడానికి బ్రతుకుతున్న ఒక వ్యక్తి. అతడు ఇజ్రాయేలుడు కాదు, అతడు యాకోబు వంశస్థుడు కాడు, కానీ ప్రియ దేవుని బిడ్డ హిత్తీయుడైన అన్యుడైనప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి యథార్థతను దేవుడు చూస్తున్నాడు, అతనిలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, అతనిలో ఉన్నటువంటి నిబద్ధత, రాజ్యం పట్ల తనకున్నటువంటి క్షేమం కలిగించాలంటే ఆకాంక్ష, పోరాట పటిమ. ప్రియ దేవుని బిడ్డ ఇవన్నీ దేవుడు చూశాడు. ఊరియా భార్యను విడిచిపెట్టి, ఊరియా భార్యను ఆ యొక్క సైనికుల క్వార్టర్స్లో, ఎందుకంటే రాజున్నాడు నా భార్యను కాపాడుతాడు, రాజున్నాడు నా చుట్టుపక్కల అంతా రాజు సైనికులు ఉన్నారు కాపాడుతారు అని చెప్పేసి తన భార్యను విడిచిపెట్టి, బిడ్డలు లేకుండా ఉన్నటువంటి భార్యను విడిచిపెట్టి అతను యుద్ధానికి వెళ్ళిపోయి తన భార్య గురించి ఆలోచించకుండా, తన ప్రేమను గురించి ఆలోచించకుండా, తనకున్నటువంటి ప్రేమను మొత్తం దేవుని రాజ్యం కోసం, ఇజ్రాయేలును కాపాడడం కోసం తన యొక్క ప్రాణాన్ని ఒడ్డి మరి పోరాడుతూ ఉంటే అతనికి ఎంత ద్రోహం చేశాడు దావీదు మనకు తెలుసు. అతని భార్యను తీసుకొచ్చి ఆమె స్నానం చేసినప్పుడు ఆమె సౌందర్యాన్ని చూసి తీసుకొచ్చి ఆమెతో పాపం చేసి బిడ్డ కడుపులో పడిన తర్వాత ఊరియాని వెనక్కి రప్పించి అతనికి చేతని మరణశాసనం రాయించి పంపించి యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న చోట అతన్ని పెట్టి చంపించాడు కదా. మనందరికీ దావీదు గురించి తెలుసు. అతని జీవితంలో భయంకర మాయని మత్సేదన ఉంది అంటే ఇది ఒక్కటే. ఇంత ఘోరమైనటువంటి నేరం సౌలు కూడా చేయలేదు, ఏ రాజుగా నియమించినట్టు కూడా చేయలేదు. ప్రియ దేవుని బిడ్డ అటువంటి భయంకరమైన నేరం చేశాడు దావీదు. అయితే వీళ్ళిద్దరు న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు పక్షపాతం చూపించాలి. నువ్వు హిత్యుడివి, నువ్వు నాకు సంబంధించిన వ్యక్తివి కాదు, నేను నిన్ను కాపాడడానికి, నా వాగ్దానం చేయబడిన వాళ్ళలో నువ్వు లేవు, నేను ఇశ్రాయేలుకు వాగ్దానం చేశాను, అబ్రహాంకు వాగ్దానం చేశాను, నీ సంతానం ఆకాశ నక్షత్రాలాగా ఇసుక రేణులాగా ఉంటుందని. నువ్వు హిత్యుడివి, నువ్వు అన్యుడివి, నీతో నాకు సంబంధం లేదు, నేనేమో నేను కాపాడడానికి నేను వాగ్దానమే చేయలేదు, నిబంధన చేయలేదు, ఇతనికి మాత్రం నిబంధన చేశాను. కాబట్టి ఇతను ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా ఇతన్ని కాపాడుతాను, ఇతని క్షేమంగా ఉంచుతానని చెప్పేసి దేవుడు పక్షపాతం చూపలేదండి. ఇమ్మీడియట్గా రాసేసాడు, అంతే అడ్డంగా రాశాడు దేవుడు శాసనాన్ని. దావీదు జీవితాలకి ఎప్పటికీ అతను విజయం చూడడు, దావీదు జీవితాలకి నెమ్మది ఉండదు, దావీదు బ్రతుకోలేక ఏ సంతోషం ఉండదని రాసేసాడు ఇక అంతే. కానీ ఉరియా పేరుని దేవుడే గ్రంథంలో రాపిచ్చాడు. ఊరియా భార్య అయినటువంటి బత్షెబ అని, వాళ్ళిద్దరి బంధాన్ని ఒకవేళ దావీదు విడదీసినా, వారిద్దరి ప్రేమను దావీదు విడదీసినా, ఆమెకి అన్నీ చూపించేసి నేను రాజుని నీకేం కావాలని ఇస్తాను, నిన్ను ఎంత గొప్పగా చూసుకుని ఉరియా కంటే బాగా చూసుకుంటానని చెప్పి ఒకళ్ళు ఆమెను తీసుకొచ్చిన దేవుడు మాత్రం వారి పేర్లు రాసిపెట్టే ఉన్నాడు. ఊరియా భార్య అయినటువంటి బత్షెబ అని దేవుడు రాసిపెట్టే ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ పక్షపాతం చూపించేదండి ఆ విషయంలో దేవుడు. ఆయన ఎన్ని పాటలు రాసినా, ఎంత చేసినా సరే శిక్ష వచ్చింది. ఆ తర్వాత దావీదు వాడబడ్డట్టు కానీ, విజయాన్ని చూసినట్టు కానీ, అతని కుటుంబంలో గొప్ప సమాధానం కలిగినట్టు కానీ, అతని ఇంటిలో ఆనందం కలిగినట్టు కానీ, అతని పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటలోని ఇతరులు ఆనందం పొందారు, ఇతరులు సంతోషం పొందారు, ఇతరులు సమాధానం పొందారు, ఇతరులు ధైర్యాన్ని పొందారు. కానీ దావీదు మాత్రం అధైర్యంతో బ్రతకాల్సి వచ్చింది. చివరికి తన ముసలి కాలంలో, వృద్ధాప్య కాలంలో తనను తాను వెట్ట కలగక చలితో గజగజ వడకాల్సినటువంటి రోజు వచ్చేసింది.
ఇటువంటి ఘోరమైన పరిస్థితులు దావీదు జీవితాలు వచ్చాయి. ఆఖరి దినాల్లో కష్టకాలం, యుద్ధకాలం ఉన్నంత కాలం దేవుడు కాపాడుతూ వచ్చాడు. చివరికి తను తినాల్సిన సమయం వచ్చినప్పుడు, సంతోషంగా తన కోటలో బ్రతకాల్సిన సమయం వచ్చినప్పుడు, తన కోసం యుద్ధం చేసే వీరులు, యుద్ధం చేసే శూరులు వచ్చి, రాజా నువ్వు 10,000 కంటే గొప్పోడివి, నువ్వు చనిపోతే మాకేం దొరుకుతుంది, నువ్వు ఉండాలి మాకు అని చెప్పేసి వాళ్ళే వీరులు బయటకు వచ్చి, కమాండర్స్ బయటకు వచ్చి దావీదుకు విశ్రాంతినిచ్చి, నువ్వు మేము యుద్ధం చేసి వస్తాం, మేము ఉన్నాం నీకెందుకు అని చెప్పేసి వెన్నుతట్టి గొప్ప సైన్యముగా లేస్తే ఆ సమయంలో ఆయన నేరం చేశాడు. ఆ సమయంలో బాగా తిని సంతోషంగా ఆనందంగా దేవుడిని స్తుతించుకుంటూ దేవుని రాజ్యాన్ని కట్టుకుంటూ దేవుని మందిరాన్ని కట్టుకుంటూ బ్రతకాల్సినటువంటి ఈయన చెప్పండి ఘోరమైనటువంటి నేరం చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం అంతా చదువుకుంటూ ఉంటే ఎంత ఘోరమైన కార్యాలు కనబడుతుంటే మనకి. సో ఇటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడు అడ్డంగా గీత గీసేసాడు, శాసనం చేసేసాడు. పక్షపాతమే చూపించలేదండి, పొర్రపాటు కూడా పక్షపాతం చూపించలేదు. అద్భుతం దేవుడు చేసి ఆశ్చర్యకార్యం చేసి ఉరియా పేరుని దేవుడు జీవగ్రంథంలో రాసిపెట్టాడు. ఉరియా యొక్క నిబద్ధతను దేవుడు రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. సో అటువంటి గొప్ప పక్షపాతలు అంటాడు ఒకే ఒక దేవుడు. ఆయన పక్షపాతం చూపాలంటాడు ఒకే ఒక దేవుడు. ఆ సమయంలో చూపించవచ్చు, నా బిడ్డ దావీదు నా కోసం ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎన్ని పోరాటాలు చేశాడు, గొలియాతును ఓడించాడు, సింహాన్ని ఓడించాడు, రాజులను ఓడించాడు, నా రాజ్యం కాపాడటం కోసం ఎంత గొప్ప కార్యం చేశాడు, నీకంటే గొప్ప యుద్ధాలు చేశాడు, నీకంటే గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి దావీదు చేస్తే కరెక్ట్, ఇతను ఇంకా నేను ఆశీర్దిస్తానని చెప్పి దేవుడు చెప్పలేదు. అప్పటివరకు ఆశీర్దించిన దేవుడు విరోధి అయిపోయాడు. అప్పటిదాకా ఆశీర్దించిన దేవుని హస్తం విరోధం అయిపోయింది దావీదు కుటుంబానికి, దావీదు వంశానికి. కానీ ఉరియా చిన్నవాడైనా, దిక్కులేని వాడైనా, ఒంటరిగా తన జాతి కాకపోయినా, తన మతం కాకపోయినా వారితో కలిసి పోరాడుతూ దేశ క్షేమం కోసం పోరాడుతున్నటువంటి ఉరియాని దేవుడు లేవనెత్తి, ఉరియాని దేవుడు తన శక్తితో నింపి ప్రియ దేవుని బిడ్డ చరిత్రను దేవుడు నిలబెట్టి అక్కడికి వెళ్ళి మనం చూస్తాం ఉరియాని ఎటువంటి గొప్ప స్థితిలో ఉన్నాడనేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా పక్షపాతం లేకుండా దేవుడు తీర్పు తీర్చాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంతేకాదు మరొక విషయం చెప్పాలి ఈరోజు మీకు. కొర్నేలు అనే ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నా కుటుంబం రక్షించబడాలి, నా జాతి రక్షించబడాలి, అతడు అన్యుడు రక్షించబడాలి, ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అన్యుడు నీకేంటయ్యా రక్షణ, నీకెక్కడి నుంచి వస్తుందయ్యా, నువ్వు అన్యుడు, నీకు రక్షణ లేదు అని చెప్పాలి. కానీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవుని దూత వచ్చి చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా? ఇదిగో పలానా చోట సీమోను అనే ఒక చర్మకారుడి ఇంటిలో సీమోను అనేటువంటి పేతురు అనే వ్యక్తి ఉన్నాడు, అక్కడ అతను వెళ్ళి పిలిపించుకొని రండి అని చెప్పింది. చెబితే పంపించాడు, మనుషుల్ని పంపించాడు ఆయన. అప్పుడు వెంటనే అక్కడ మరి ఒక దర్శనం కలుగుతూ ఉంది సీమోనికి, పేతురికి. ఏమనంటే 4 చెంగులు పట్టబడి దించబడుతున్నటువంటి ఒక దుప్పటి దిగుతా ఉంది. అతడు చూస్తే దాంట్లో మరి అనేకమైనటువంటి సకల చతుస్పాద జంతువులు దాంట్లో ఉన్నాయి, పవిత్రమైన అపవిత్రమైనవన్నీ ఉన్నాయి. చంపుకొని తిను అని అంటే ఆయన అన్నాడు, లేదు ప్రభు నేను చాలా పరిశుద్ధుడిని, నేను వీటిని తినవేంటి అని అంటే, నువ్వు తిను అన్నాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, అన్యుల మధ్యలో కూడా నువ్వు ఏదైతే నిషేధించబడింది అనుకుంటున్నావో, ఎవరైతే నిషేధించబడినవారు అనుకుంటున్నావో వాళ్ళ దగ్గర కూడా సేవకెళ్ళు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. తలుపులు తెరిచాడు అక్కడ. సో ఈయన వచ్చాడు, సేవకు వచ్చాడు. సరే కొర్నేలు ఇంటికి వచ్చాడు, అతను పంపించిన రథం ఎక్కేసేసి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేక మంది అన్య జనాంగం ఉన్నారు. ఎంత దాహంతో అంటే వాళ్ళు ఆ దేవుని శక్తిని చూడాలని, దేవుని అభిషేకాన్ని పొందాలని, దేవుని కృపను పొందాలని. కొర్నేలి అంత పెద్ద మరి కమాండర్ అయ్యుండి, శతాధిపతి, 100 మంది సైనికులకు అధిపతి అయ్యి ఉండి కూడా ప్రియ దేవుని బిడ్డ 3 గంటల సమయంలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా తన యొక్క ప్రజల క్షేమం కోసం. నేను రక్షించబడ్డాను చాలే, నాకు చాలా మరి దేవుని యొక్క అనుభవం ఉంది, నాకు చాలే, నాకు ఈ ఆత్మీయత చాలే అనుకోలేదు. కానీ తన ప్రజలు రక్షించబడాలని, తన ప్రజలు దీవించబడాలని ఎంతగానో అతడు పరితపిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డ దేవుడు దిగి వచ్చాడు. దేవుడే సీమోను పేతురుతో మాట్లాడి తీసుకొచ్చాడు. ఆ తర్వాత సీమోను ప్రసంగం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అన్ని జనులందరి మీదకి కూడా ఆయన ఓన్లీ ప్రేయర్ చేస్తున్నాడు, చేతులు కూడా పెట్టలేదు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్మ అలాగా దిగి వచ్చి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిపోయారని. అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు అని తెలుసుకున్నాడు అంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడ చూడ కావాలంటే అపోస్తలుల 10వ అధ్యాయంలో 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కృమ్మరించబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.
అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనను వీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలనని ఆజ్ఞాపించాను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. ఆయన మాట్లాడుతూ ఉండగానే వచ్చిందంట. అయితే పేతురుతో పాటు కొంతమంది విశ్వసించిన యూదులు కొంతమంది వచ్చారు. వచ్చించే వాళ్ళందరూ విస్మయం ఉందారంట. ఇదేంటి పరిశుద్ధాత్మ ఏంటి వీళ్ళ మీద రావడం ఏంటి? అపవిత్రమైన ఏ ప్రజల మీద రావడం ఏంటి? అన్యాయమైన ఏ ప్రజల మీద రావడం ఏంటి? ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎందుకు వచ్చింది? అందరు విస్మయం ఉందట, ఆశ్చర్యపోతున్నారంట. అప్పుడు అంటున్నారు, ఆయన పక్షపాతి కాడు. హల్లెలూయా. దాహము గల ప్రతి భూమి మీద ఆయన వర్షాన్ని కురిపిస్తాడు. దాహం కొన్న ప్రతి జాతి మీద, ప్రతి ఒక్కరి మీద, నువ్వు చిన్నోడివా పెద్దోడివా, చదువుకున్నావా చదువుకోలేదా, నీకు వెనక బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా, నీ తల్లిదండ్రులు గొప్పోళ్ళా కాదా, ఇవన్నీ కాదు దేవుడు చూడడు. ఆయన ఒక్కటే చూస్తాడు, ఏంటి అంటే నీలో దాహం ఉందా లేదా. దాహమున్న ప్రతి దాని మీద, ప్రతి భూమి మీద ఆయన నీళ్లు కురిపించబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన భూమి మీద, ఎడారుల మీద ఆయన ఆత్మను కురిపించబోతూ ఉన్నాడు. తన సంతతి మీద ఆత్మను కురిపించబోతూ ఉన్నాడు. ఈరోజు నీకు దాహం ఉంటే నేను గొప్ప వ్యక్తిని కావాలని, దేవా నీ సందులో నేను గొప్పవాడికి ఎదిగి ఫలించాలని నీకు దాహం ఉంటే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మను కురిపించబోతున్నాడు. నీ జ్ఞానం గల ఆశ ఉంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాల ఆశ ఉంటే, పరిశుద్ధత పట్ల నీకు తీరని తృష్ణ ఉంటే ఖచ్చితంగా నీ పట్ల ఆయన కురిపించబోతున్నాడు. అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. పక్షపాతులైన ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. పక్షపాతులైన ఒకే ఒక్క దేవుడు ప్రతి ఒక్కరిని ఎవరు నమ్ముతారు, ఎవరు విశ్వసిస్తారో వారందరి తల మీదకి అభిషేకం, ఆశీర్వాదం కురిపించాలని ఇష్టపడుతున్న ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయనకి పక్షపాతము లేదు. ప్రైజ్ హల్లెలూయా. నేను నమ్ముకుంటే దేవుడు నన్ను విడిపిస్తాడా? నేను నమ్ముకుంటే దేవుడు నన్ను కాపాడతాడా? నేను నమ్ముకుంటే దేవుడు నన్ను అడిగిన వాటిని ఇస్తాడా? చాలామంది అడుగుతూ ఉంటారు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఆయనకి పక్షపాతం లేదు. మా దేవుడు కాదు కదా, మా కులం కాదు కదా, మా జాతి కాదు కదా. నీ జాతి ఏదైనా, నువ్వెవరైనా, ప్రియ దేవుని బిడ్డ, నీ పట్ల ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు. నువ్వు హిందువైనా, ముస్లిం అయినా, బౌద్ధుడివైనా, మరి లేకపోతే మార్వాడి అయినా, ఎవరైనా సరే, జైనువైనా, ఎవరైనా సరే, నీ పట్ల దేవుడి కృప విస్తారంగా ఉన్నది. నీ పట్ల ఆయన దయ విస్తారంగా ఉన్నది. ఈరోజు నిన్ను ఆత్మచేత అభిషేకించి తన ముద్రను వేసి నీ చేతిని ఆశీర్వదించి, నీ చేతి పనులు దీవించి, నిన్ను గొప్ప చేసి అనేకుల ముందు సాక్షిగా నిలబెట్టగల సమర్థుడు ఆయన. అనేక ముందు సాక్షిగా చేయగల గొప్ప రక్షకుడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున పక్షపాతమైనటువంటి ఒకే ఒక దేవుడిని యేసు యొద్దకు రా. ఈ రోజు నీకు ఏది కావాలో నీ తండ్రిగా ఆయన ఉండబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు, సమస్తం దయచేయబోతున్నాడు. నీ యజమానుడిగా ఉండబోతున్నాడు ఆయన. నీకేది అవసరమో దేవుడు దాన్ని నెరవేర్చబోతూ ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. అటువంటి అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సో నువ్వెంత దాహంగా ఉంటావు నీ ప్రజల రక్షణ కోసం, నీ బిడ్డల రక్షణ కోసం, వారందరి యొక్క రక్షణ భాగ్యం దేవుడు నెరవేర్చబోతున్నాడు. వారందరికీ రక్షణ భాగ్యం ఇవ్వబోతున్నాడు ఆయన. నీ కుటుంబాలు కదిలించబోతున్నాడు, నీ బంధువులు కదిలించబోతున్నాడు, నీ కుటుంబం, నీ జాతిని కదిలించబోతున్నాడు. ప్రైజ్ హల్లెలూయా. పెంతెకొస్తు ఉద్యమం వచ్చినప్పుడు గొప్ప గొప్ప కులాల నుంచి రక్షించబడ్డారు అనేక మంది. పెంతెకొస్తు ఉద్యమం వచ్చినప్పుడు అనేక మంది ఆ రోజు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రియ దేవుని బిడ్డ వారు గొప్ప గొప్ప కులాల్లోకి వెళ్ళారు. ఇంతంత బంగారాలు తీసి పక్కన పెట్టేశారు. బంగారమే వేసుకోకుండా ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుల కుటుంబం వాళ్ళు కూడా బంగారాలను తీసి పక్కన పడేసేసి దేవుని కోసం సమర్పించుకున్నారు. దేవుని కోసం వారు బ్రతుకుటం నేర్చుకున్నారు. ఆ గోదావరి జిల్లాలోకి పోతే అక్కడ వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్న క్రిస్టియన్స్ చాలా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి వాళ్ళు, ఉన్నతమైన జాతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రాజుల కులాల్లోంచి, గొప్ప గొప్ప కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కానీ చూస్తే వాళ్ళు ఒంటి మీద ఏ బంగారం ఉండదని సమస్తం సమర్పించుకొని పెంతెకొస్తు అనుభవంలోకి వచ్చేసి పరిశుద్ధాత్మను పొంది నోరు తెరిసి దేవుని మాట చెప్తుంటారు, దేవుని సాక్ష్యం చెబుతుంటారు. అటువంటి వాళ్ళు ఎంతోమంది కనబడుతుంటారు. ఆనాడు పెంతెకొస్తు ఉద్యమం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళందరినీ కదిలించాడు. ఒక్కసారి ఆ బెతెస్దా కోనేటిని కదిలించినట్టుగా దేవుడు కదిలించినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగాయి. ఆయన పక్షపాతి కాడు. ఈరోజు ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప సేవకులు ఒకానొక దినమున దేవుని ఎరగనటువంటి వారే, ఒకానొకప్పుడు దేవుడు లేడని చెప్పినటువంటి వాళ్ళు, ఒకానొకప్పుడు దేవుని శక్తి లేదని చెప్పినటువంటి, యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పినటువంటి వాళ్ళే ఈరోజు మరలా అదే గ్రంథాన్ని పట్టుకొని యేసు దేవుడు, నా రక్షకుడు, నా తండ్రి అని చెప్తున్నటువంటి వారు. ప్రైజ్ హల్లెలూయా. సో ఈరోజు దేవుడు అదే కార్యం చేయబోతున్నాడు. పక్షపాతులైన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ అవసరాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నీ యాతన చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. ప్రభువా, నా జీవితంలోకి రా, పక్షపాతులైన దేవుడా నా బ్రతుకులోకి రా అని చెప్పు. నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా. నువ్వు ఏ జాతి అయినా, కులమైనా, ఏ దుఃఖంలో నీవున్నా, ఏ యాతనలో నీవున్నా ప్రభుని నడిపించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకనాడు కనాను స్త్రీ వచ్చింది, తన బిడ్డకు దెయ్యం పట్టినప్పుడు వచ్చింది. ఆమె కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, దావీదు కుమారుడు నన్ను దాటిపోద్దయ్యా, నా బిడ్డను దాటిపోద్దయ్యా, కరుణించయ్యా, కరుణించని కేకలేసింది. అందరూ అన్నారు, ఓయ్
నువ్వు ఇజ్రాయేలు సంతతి కాదు, నువ్వు యాకోబు సంతతి కాదు, వాగ్దానం సంబంధించిన వాళ్ళు కాదు, మీరు వెళ్ళిపో, ఇక్కడ ఎందుకున్నావు, బోధకుడా ఈ మనిషిని పంపించేసాయి అని అందరు కేకలేస్తున్నారు. అయితే యేసు ఒకటే మాట అన్నాడు, ప్రియ దేవుని బిడ్డ, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కగినట్టే జరుగునుగా. కానీ వాళ్ళ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత కొంతసేపటికి దేవుడు అన్నాడు, ఆమెను ఒట్టి చేతితో పంపించలేదు, ఆమె ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వచ్చింది, ఆయన మీద విశ్వాసంతో వచ్చింది. దావీదు కుమారుడా కరుణించు అని, కనికరంగల దేవుడు అని, కృపగల దేవుడు అని, అర్హత లేని వాళ్ళని కరుణించే దేవుడు అని నమ్మి వచ్చింది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు, కనికరించుకొని విడిచేది పంపించలేదు, ఆమె బిడ్డను రక్షించి మరి పంపించాడు, వాక్కును పంపి స్వస్థపరిచి పంపించాడు. ఈరోజు ఒకవేళ నీ పిల్లలు దూరంలో ఉన్నా, నీ పిల్లలు బాధలో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, శ్రమల్లో ఉన్నారా, యాతనలో ఉన్నారా, నీ కుటుంబం తల్లకిందులైపోయే పరిస్థితిలో ఉందా, ఏ దేవుడు కాపాడతాడు, ఎవరు రక్షిస్తారు, ఎవరున్నారు నా జీవితంలో అంటూ ఎదురు చూస్తూ ఉన్నావా, ఈ రోజున నీ పాపాన్ని పరిహరించి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగల ఒకే ఒక దేవుడు. నీవు ఏ జాతి నిన్ను చూస్తున్న దేవుడు, నీ జాతిని కాదు, నీలో ఉన్న బాధను చూస్తున్న దేవుడు. విడిపించడానికి సమర్థుడు ఆయన, శక్తిమంతుడు ఆయన, కృపగల తండ్రి ఆయన. నేను విడిపించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ప్రైజ్ హల్లెలూయా. సమరశ్రీ అన్యురాలు, నిషేధించబడినటువంటి జాతిలో ఉన్నటువంటి ఆమె, జక్కయ్య నిషేధించబడిన జాతిలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళు వెతుక్కుని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అద్భుతం జరిగింది, ఆశ్చర్యకారం జరిగింది. వారి బ్రతుకులు మార్చబడ్డాయి, వారు సమాజానికి తరములకు సాక్షిగా మార్చబడ్డారు. ఈరోజు ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. సహోదరుడు, ఆ దేవుని ప్రేమ విస్తారంగా నీ ఎడల ఉంది. నీ ఎడల అద్భుతాలు చేసే దేవుని హస్తము గొప్ప శక్తితో నింపబడిపోయింది. ప్రైజ్ హల్లెలూయ. అందరూ తలలో ఉంచి ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నీ కష్టమేంటో, నీ బాధ ఏంటో చెప్పు దేవునికి. ఏ దుఃఖంలో నీవు ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ శ్రమ నుంచి విడుదల కావాలో నోరు తెచ్చి దేవుని అడుగు. నీ వలే నీకోసం ఎవరు ప్రార్థన చేయలేరు, నీ వలే నీకోసం ఎవరు కన్నీరు కార్చలేరు, నీ వలే నీ యాతను ఎవరు చూడలేరు. ప్రార్థన చేద్దాం. నువ్వు నీ కన్నీటిని ప్రభు సన్నిధిలో కృమ్మరించు. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడు, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్న సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. నాయన మహిమగల చక్రవర్తి రండి నాయన. ఎంతమంది ప్రభు అతను నాయన, యేసు ప్రభు మా దేవుడు కాదేమో, మా జాతి కాదేమో అంటూ వెనుదిరిగిపోతున్న వారు ఉన్నారు ప్రభువా. ఒక్కసారి దర్శించండి. ఎంతమంది బాధలో, రోదనలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా. చిన్న బిడ్డలు పెట్టుకుని హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు తండ్రి. చిన్న బిడ్డలు పెట్టుకొని ప్రభు తండ్రి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభువా. దేవా, యవనకాల భర్తను, భార్యను హాస్పిటల్లో ఉంచుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, ఒక్కసారి మీరు వాళ్ళు దర్శించండి, లేవనెత్తండి అయ్యా. మీ కృపతో నిలబెట్టండి అయ్యా, బ్రతికించండి అయ్యా, మీ సమాధానంతో నింపండి అయ్యా, మీ జీవితం ఒక్కొక్కరు నింపండి ప్రభువా, మీ అభిషేకముతో నింపండి ప్రభువా, మీ ఆదరణతో ప్రతి కుటుంబం లేవనెత్తండి అయ్యా, మీరు ధైర్యపరచండి తండ్రి ఆయన, మహిమగల ఆత్మతో నింపండి ప్రభువా. యేసయ్యా, అద్భుతాలు చేసే దేవుడవయ్యా, ఆశ్చర్యాలు చేసే దేవుడవు నాయన. చిన్న జాతని, చిన్న వారిని పక్కకు త్రోసి వేయవు నాయన. పక్షపాతము చూపలేని దేవుడవు నీవయ్యా, పక్షపాతము లేని దేవుడు నీవు తండ్రి. అయ్యా, మీరు నిలబెట్టమని అడుగుచున్నామయ్యా. మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని సాక్షిగా చేయమని అడుగుచున్నాం. కన్నీరు తొడవండి నాయన, సంఖ్యలు ప్రార్థన చేయండి తండ్రి. వారికి ఉన్న ప్రతి దుఃఖం నుంచి విడుదల దయచేయండి ప్రభువా. సమాధాన ఆత్మతో నింపండి తండ్రి నాయన. ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు. సహోదరుడా, నీ కన్నీటి యేసయ్య చూస్తున్నాడు. సహోదరి, నీ ఆతన యేసయ్య చూస్తున్నాడు. సంవత్సరాలు తరబడి ఏడుస్తున్నావు, సంవత్సరాలు తరబడి నీ కుటుంబం కోసం, నీ భర్త కోసం దుఃఖపడుతున్నావు, నీ యొక్క కుటుంబం చక్కబడని ఏడుస్తున్నావు. విడిపోయి నీ కుటుంబం తిరిగి కలవాలని ఎవరు బాగు చేస్తారంటే విలపిస్తున్నావు. యేసు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ కుటుంబాన్ని కట్టే దేవుడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు. యేసయ్యా అని పిలువు, నోరు తెరిచి నా కుటుంబానికి కట్టయ్యా, నా బిడ్డల భవిష్యత్తు ఆస్వాదించయ్యా, నా వ్యాధుల బలం తొలగిపోవాలయ్యా, నా బిడ్డలు నాయన దీవించబడాలయ్యా అని చెప్పి అడుగు. యేసయ్యా, అడుగుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అడుగుతున్న ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి. అడుగుచున్న ప్రతి ఒక్కరిని మీరు సంధించండి ప్రభువా. ఒక్కొక్కరి నోటిని మీరు ముట్టండి ప్రభువా. వారి ఆర్తనాదాన్ని అంగలార్పు నాట్యంగా చేసి నడిపించండి. కృపచేత నడిపించండి అయ్యా, బలము చేత నింపండి ప్రభు, మీ ఆత్మతో నింపండి ప్రభు, మీ జీవముతో నింపి నడిపించండి తండ్రి. ఆశీర్వదించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా.
మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభర్త మార్చునుగాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి నిలువ పెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ గాలి వీచుచున్నది, పరలోకమే దిగుచున్నది. పరిశుద్ధాత్మ గాలి వీచుచున్నది, పరలోకమే దిగుచున్నది. పౌర స్వరము లోకములోన ప్రతిధ్వనించుచున్నది. పౌర స్వరము లోకములోన ప్రతిధ్వనించుచున్నది. పరిశుద్ధాత్మ గాలి వీచుచున్నది, పరలోకమే దిగుచున్నది. ఆత్మస్వరము అరణ్యమును కదిలించుచున్నది. ఆత్మీయ వర్షము సమృద్ధిగా కురియుచున్నది. ఆత్మస్వరము అరణ్యమును కదిలించుచున్నది. ఆత్మీయ వర్షము సమృద్ధిగా కురియుచున్నది. కస్తూరి పుష్పపు సువాసనగా లెబానోను సౌందర్యముగా, కస్తూరి పుష్పపు సువాసనగా లెబానోను సౌందర్యముగా మార్చుచు తీర్చుచు అలంకరించుచున్నది. మార్చుచు తీర్చుచు అలంకరించుచున్నది. పరిశుద్ధాత్మ గాలి వీచుచున్నది, పరలోకమే దిగుచున్నది. పరిశుద్ధాత్మ గాలి వీచుచున్నది, పరలోకమే దిగుచున్నది. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.